హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 33 రివ్యూ చేస్తాను. ఇమాన్యుయల్ వర్క్ ని షేర్ చేసుకుంటున్న రీతు అండ్ సంజన ఎంటర్టైన్మెంట్ విషయంలో. సంజన చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? భరణి సంజనాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ విషయాలే కాకుండా తనుజని ఒంటరి చేసేసి కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. తనుజ పాజిటివ్గా ఫీల్ అవుతుందా, లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతుందా, నెగిటివ్గా అవుతుందా? ఈ విషయాలే కాకుండా ఇంకెన్నో విషయాలు డీటెయిల్గా తెలుసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక. లెట్స్ గెట్ టు ద డీటెయిల్ రివ్యూ. మనం రామ్ రాథోడ్ని చూసి కంప్లీట్ మాస్ పర్సన్ అనుకుంటాము. ఆయన ఉన్న ప్రొఫెషన్లో ఆయన పాటలు, ఆయన చేసే డాన్స్లు. కానీ ఈయన మాస్ కాదు, మాస్లో ఉన్న క్లాస్ పర్సన్ అనుకుంటాము. ఎందుకు అంటే ఇక్కడ ఆయన మనస్తత్వం చూస్తే అసలు ఎవరిని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు, ఎవరిని లీడ్ చేయలేకపోతున్నాడు, ఎవరికి కమాండ్ చేసి ఇది చేయి అది చేయి చెప్పలేకపోతున్నాడు క్యాప్టెన్సీ వచ్చాక. అండ్ కంప్లీట్గా రామ్ రాథోడ్ని సంజన అండ్ రీతు ఇద్దరు కావాలని చెప్పేసి కంప్లీట్ ర్యాగ్ చేశారు. కెప్టెన్సీ ర్యాగింగ్ జరిగింది ఇక్కడ. అండ్ రామ్ కూడా ఎంజాయ్ చేశాడు. సో ఇద్దరిని బయటికి పంపించడానికి నానా తంటాలు పడ్డాడు రామ్. మీకేమనిపించింది? ఈ ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుయల్కి పోటీగా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినది నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఆడియన్స్, మీరు అందరు తప్పుగా అనుకుంటున్నారు. పాపం దివ్య భరణికి అన్నయ్యత అనుకుంటా. మేబీ మీరు హక్స్, కిసెస్ ఇవన్నీ చూసేసి తప్పుగా అనుకున్నట్టున్నారు. కానీ ఇక్కడ భరణి తనుజ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దివ్య అన్నయ్య అని పిలిచిందంటే భరణిని. సో బేసిక్గా వాళ్ళిద్దరు అన్న చెల్లె రిలేషన్ అంట. అండ్ భరణి తనుజని ఇగ్నోర్ చేయడానికి విషయం ఏంటంటే కళ్యాణ్ సేఫ్ గార్డ్ చేస్తున్నాడు కాబట్టి తనుజని ఇగ్నోర్ చేశాను. అండ్ అంతేకాకుండా నన్ను అన్నయ్య అని పిలిచింది. సో అన్నయ్య అంత మంచిగా పిలిచినాక మంచి ఎఫెక్షన్ అనిపించింది. అండ్ నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి తనతో ఉండి తనతో ఆడుతున్నాను, టీమప్ అయ్యాను అని చెప్పడము. సో మీకందరికి సేమ్ రిలేషన్ అనిపించిందా? ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ భరణి కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. ఇక్కడ సంజనాన్ని పట్టించుకోవట్లేదు, అక్కడ తనుజని కూతురు అంటాడు, కూతుర్ని పట్టించుకోవట్లేదు. అండ్ వాళ్ళని కూడా టార్గెట్ చేయడం కూడా ట్రై చేశారు. సో మీకేమనిపించింది భరణి రియాక్షన్స్? ఎవరిని కవర్ చేస్తున్నాడు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు? బేసిక్గా మనము ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఏదైనా తప్పు చేస్తే అది కవర్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ భరణి పరిస్థితి కూడా అదే అనిపిస్తుంది. మీకు కూడా సేమ్ అనిపించిందా? కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఛాలెంజ్ నాచరే. దీంట్లో ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్, సెకండ్ ప్లేస్ దివ్య, థర్డ్ ప్లేస్ డెమాన్, ఫోర్త్ ప్లేస్ సుమన్, ఫిఫ్త్ ప్లేస్ సంజన. అండ్ ఈ గేమ్ యాక్చువల్గా నాచరే గేమ్. దీంట్లో కంప్లీట్గా మ్యూజిక్ ప్లే చేస్తారు. ఒక పార్ట్నర్ డాన్స్ చేస్తూ ఉండాలి. మ్యూజిక్ ఆగినాక ఎప్పుడైతే బజర్ అవుతుందో అప్పుడు ఈ పైప్లో నుంచి ఇక్కడ సైడ్ నుంచి అటువైపు రావాలి. సో కంప్లీట్గా ఇక్కడ సంచాలక్ రూల్స్ పెట్టేశారు. కంప్లీట్గా బాడీ బయటికి వస్తేనే కౌంట్ అవుతుందని చెప్పడము. అండ్ ఇక్కడ రీటేక్ కూడా ఉండదని చెప్పేసి బిగ్ బాస్ కూడా మధ్యలో అనౌన్స్ చేశారు. సో ఇక్కడ కంప్లీట్గా ఫస్ట్ ప్లేస్ అయితే కళ్యాణ్కి వచ్చింది. అండ్ కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగలేదు. సంచాలక్ కూడా ఇక్కడ ఫెయిల్ కాలేదు. ఫెయిల్ కాబోయే ఛాన్సెస్ ఉండే కానీ బిగ్ బాస్ అనౌన్స్ చేసేసరికి అది రిట్రీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ సంచాలక్ అయితే ఫెయిల్ కాలేదు. అందరూ కరెక్ట్గానే గెలిచారు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. గైస్, పాజ్ కాన్సెప్ట్ నిజంగా తప్పు. ఎందుకంటే ఇక్కడ పాజ్ వల్ల గెలిచే వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఓడిపోయే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. పాజ్ అసలు బేసిక్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎవరైనా చనిపోయే ఛాన్స్, లేకపోతే బాగా రక్తం కారిపోతుంది, లేకపోతే ఎవరైనా కొట్టుకుంటారు అంటే ఆ సిచ్యువేషన్లో పాజ్ చేస్తే కరెక్ట్. కానీ ఇట్లాంటి చిన్ని సిచ్యువేషన్లో ప్యాంట్ ఓడిపోతుంది, షర్ట్ ఓడిపోతుంది అనే సిచ్యువేషన్లో పాజ్ చేస్తే కింద ఉన్న వాళ్ళు మీదకి వచ్చేస్తారు, మీద ఉన్న వాళ్ళు కిందికి వచ్చేస్తారు. అప్పటి వరకు ఎవరైతే స్ట్రెస్ అయినారో వాళ్ళకి మళ్ళీ రీగెయిన్ అవుతుంది స్ట్రెంత్. సో డెఫినెట్గా సేమ్ పొజిషన్స్లో మళ్ళీ రావడానికి కుదరదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పాజ్ చెప్పడం అయితే కరెక్ట్ కాదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాచర గేమ్ తర్వాత ఫస్ట్ పొజిషన్లోనే దివ్యాభరణికి మరో పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్న టీమ్స్లో ఒక టీంని మీరు కంప్లీట్గా నెక్స్ట్ ఛాలెంజ్ ఆడకుండా ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా డేంజర్ జోన్లోనే ఉండిపోతారు. సో ఇక్కడ ఉన్న లాస్ట్ 2 పొజిషన్లో ఉన్నది సుమన్, శ్రీజ అండ్ సంజన, ఫ్లోరా. సో ఈ 2 టీంల నుంచి ఎవరిని తీసేయాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గానే ఆలోచించి కరెక్ట్గా తీశారు. సేఫ్ గేమ్ ఆడారు. కరెక్ట్గా అనిపించింది. లాజిక్ అయితే కరెక్ట్గా ఉంది. యాక్చువల్గా సుమన్, శ్రీజాని ఉంచేసి, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఒక 100 పాయింట్స్ వచ్చినా వీళ్ళకన్నా ఎక్కువ కాలేరు. బట్ సంజన, ఫ్లోరా వాళ్ళు థర్డ్, ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 100 పాయింట్స్ వస్తే డెఫినెట్గా వీళ్ళకి కాంపిటీషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని తీసేసి సుమన్, శ్రీజాని పెట్టారు. సో లాజిక్ ప్రకారంగా అయితే దివ్య అండ్ భరణి రైట్ స్టెప్ తీసుకున్నట్టు అనిపించింది. బేసిక్గా దివ్యకి ఛాన్స్ దొరకలేదు శ్రీజాని తీయడానికి, లేకపోతే శ్రీజాని తీయడానికి 100% రెడీగా ఉంటుండే, ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు కాబట్టి. సంజన గారు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు మీకు బంధాలు గుర్తొచ్చినాయి. కష్టాల్లో ఉన్నప్పుడు బంధాల గురించి మాట్లాడద్దు, సంతోషంలో ఉన్నప్పుడు బంధాల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి.
సో మీరు బాగా ఉన్నప్పుడు మీకు అందరు సాక్రిఫైస్ చేసినప్పుడు మటుకు మీరు బాగున్నారు. ఎప్పుడైతే సపోర్ట్ చేయట్లేదో, ఎప్పుడైతే మీకు అగెన్స్ట్‌గా పోయిండ్రో మీకు కోపం వస్తుంది. అంటే సపోర్ట్ చేసినాక ఒక్క రోజుకే మీరు మర్చిపోయినరు. మళ్ళీ ఇప్పుడు చేస్తే మటుకు అప్పుడే సపోర్ట్ చేస్తారు, అప్పుడే తంతారు అని మాటలు మాట్లాడుతున్నారు. అందుకని మనం ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని కరెక్ట్‌గా మాట్లాడాలి. కరెక్ట్‌గా ఆలోచించి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి మాట్లాడాలి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడొద్దు. సో ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సో భరణి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నంటే డెఫినెట్‌గా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇగ్నోర్ చేసేందుకు. అండ్ వాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో గైస్ మీకేమనిపించింది? భరణి కరెక్ట్‌గానే ఇగ్నోర్ చేస్తున్నాడా? భరణి కరెక్ట్‌గానే తీసుకున్నాడా తన స్టాండ్? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఛాలెంజ్ పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు. అండ్ ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది కళ్యాణ్, సెకండ్ ప్లేస్ దివ్య, థర్డ్ ప్లేస్ సుమన్, ఫోర్త్ ప్లేస్ రీతు అండ్ పవన్. అండ్ కంప్లీట్గా పవన్ ఇక్కడ స్ట్రెస్ అయిపోయాడు. ఫస్ట్ పొజిషన్కి ట్రై చేయాల్సిన ఏముంది, స్లోగా ఆడి సెకండ్ పొజిషన్కి వచ్చినా కానీ మనం సెకండ్ పాయింట్స్లో ఉంటే ఫస్ట్లో ఉంటుండే, ఫస్ట్లో టాప్ సెకండ్లో ఉంటుండే. సో కంప్లీట్గా రీతు వల్లనే ఈ గేమ్ పోయిందని అనుకుంటున్నాడు. అండ్ జస్ట్ లగ్జరీ థింగ్ కాదు, సేఫ్ అండ్ డేంజర్ జోన్ గురించి. సో సేఫ్ ప్లేస్ అని పోయిందని చెప్పేసి తనతో అనలేడు కానీ మిగతా వాళ్ళందరితో అన్నాడు. నేనేమని తిట్టానని చెప్పేసి రీతుతో అనలేడు కానీ మిగతా వాళ్ళందరికీ మటుకు రీతుంది తప్పని చెప్పి క్లియర్గా చెప్పాడు. లాస్ట్కి వచ్చి బుజ్జగించేసరికి ఒక్కసారి బుజ్జగించిన రీతు పాపము కూల్ అయిపోతుంది. సో అదే జరిగింది ఇక్కడ. అండ్ రీతు తప్పు ఉందా అంటే తన ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అన్ని గేమ్స్లలో మంచి సపోర్ట్ చేసింది రీతు. సో ఈ ఒక్క గేమ్లో ఓడిపోతే అట్లా బ్లేమ్ చేయడం అయితే 100% తప్పు అనిపించింది రేమోంది. అండ్ మీకేమనిపించింది దీని గురించి కమెంట్ చేయండి. ఈ ఛాలెంజ్తో కంప్లీట్గా సేఫ్ అండ్ లగ్జరీ డేంజర్ జోన్ గేమ్స్ ఛాలెంజెస్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ పొజిషన్లో భరణి, దివ్య, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్, తనుజ, థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ అండ్ రీతు, ఫోర్త్ పొజిషన్లో శ్రీజ, సుమన్, ఫిఫ్త్ పొజిషన్లో సంజన, ఫ్లోరా. అండ్ ఇక్కడ బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. సో మీ లగేజ్ ప్యాక్ చేసుకొని సేఫ్ జోన్కి వెళ్ళిపోండి అని చెప్పారు. అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్లో ఒక ట్విస్ట్ పెట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఇద్దరిలోంచి ఒక్కరికే సేఫ్ జోన్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. సో మీరు డిసైడ్ చేసుకొని ఎవరు సేఫ్ జోన్లో ఉంటారు, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారని ఫిక్స్ కామని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. కళ్యాణ్ హ్యాండ్ ఇస్తారని డెఫినెట్గా తనుజ అనుకోలేదు. సో కళ్యాణ్ క్లియర్గా చెప్పారు, లగ్జరీ థింగ్స్ ఒకటే ఉంటే నిన్ను పంపించామని సేఫ్ జోన్కి, కానీ ఇక్కడ సేఫ్ అండ్ డేంజర్ జోన్. సో నాకు డేంజర్ జోన్ కన్నా సేఫ్ జోన్లోకి వెళ్ళడం అని బెటర్ అనిపించిందని కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు. అండ్ తనుజ తనకు యాక్సెప్ట్ చేసింది. బట్ ఈ ఎపిసోడ్ తర్వాత చూడాలి తనుజ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే తనకు నార్మల్గా ఉండదు. డెఫినెట్గా అది ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ దగ్గర నుంచి. మీకేమనిపించింది? కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తే కరెక్ట్ అనిపించిందా, తన స్టాండ్ తీసుకుని కరెక్ట్గా ఆడాడా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చనికా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.